అందరికీ నమస్తే. జై హింద్, జై భారత్, వందే మాతరం. ఈ వీడియోలో కనిపిస్తున్న నీచుడు, నికృష్టుడు, దుర్మార్గుడు, రాక్షస జాతికి చెందినటువంటి ఈ ఉగ్రవాది పేరు డాక్టర్ ఉమర్ నబీ. ఈ పాటికి వీడిని మీరు గుర్తుపెట్టుకుంటారు. ఎర్రకోట ముందు జరిగినటువంటి కార్ బాంబ్ బ్లాస్ట్లో ప్రధాన హస్తం వీడిది. వీడే ఆ ఉగ్రవాది. ఈ రాక్షస జాతికి చెందినటువంటి ఈ ఉగ్రవాది 14 మందిని బలి తీసుకునే ముందు, అనేక మందిని ప్రాణాంతకమైన గాయాల పాలు చేసే ముందు ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయి తిరుగుతోంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క ఉగ్రవాది జాతికి చెందినటువంటి వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత ఎలా మోటివేట్ అవుతారనేది ఈ వీడియోలో స్పష్టంగా నేను చెప్తాను. వీడు మాట్లాడిన మాటలకి అర్థం ఏంటి, వీడు ఏం చెప్పదలుచుకున్నాడు ఈ వీడియో ద్వారా క్లియర్గా మీకు చెప్తాను. దయచేసి వీడియో పూర్తిగా చూడండి. A very misunderstood concept is concept of what has been labeled as suicide bombing. It is martyrdom operations. Martyrdom operations. When a person presumes that he is going for sure die at a particular place at a particular time, a very misunderstood concept is concept of what has been labeled as suicide bombing. It is martyrdom operations, and it is being known in Islam. There are multiple contraindications, but there are multiple arguments that have been brought against it. Martyrdom operations. When a person presumes that he is going for sure die at a particular place at a particular time, he goes against the presumption that a particular is going to die in a particular situation. It's not, we don't have situation. ఇటీవల ఢిల్లీ ఎర్రకోట పేలుడుకు ముందుగా ఒక ఉగ్రవాది డాక్టర్ ఉమర్ నబీ రికార్డ్ చేసిన ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో వీడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్రమైన చర్చనీయాంశంగా మారాయి. ఈ వీడియోలో ఈ దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు ఉమర్ నబీ సూసైడ్ బాంబింగ్ అనే పదాన్ని ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని వాగుతున్నాడు. వాడి మాటల్లో చెప్పాలంటే ఇది సాధారణ ఆత్మహత్య కాదని, దీనిని ఇస్లాంలో, వింటున్నారా ప్రజలారా, ఇస్లాం మతంలో దీనిని మార్టిర్డమ్ ఆపరేషన్గా భావిస్తారు అని చెప్తున్నాడు. అంటే ఇది ఒక పెద్ద దైవ కార్యం అంట. ఈ నీచుడు, నికృష్టుడు ఈ ఆత్మాహుతిని దైవకార్యంగా భావిస్తాడంట ఇస్లాం ప్రకారంగా. దీని అర్థం ఇస్లాం మతం ఎంతటి దుర్మార్గానికైనా పాల్పడమనే కదా చెప్తుంది. వీళ్ళ అల్లాని సంతోషపెట్టడానికి వీళ్ళ మత ధర్మం ఇదేనా వీళ్ళకి నేర్పిస్తున్నది? ఇంత దుర్మార్గమైన మతం ఇంకా ప్రపంచంలో ఎక్కడైనా ఉందా?
దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే వీళ్లకు మదర్సాల్లో ఎట్లాంటి నీచమైన బోధనలు చేస్తున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. తాను చేసే పనిని ఒక పెద్ద కారణం కోసం చేస్తున్న ఒక గొప్ప త్యాగమని, అంటే వాళ్ళ దైవం కోసం, అంటే అల్లా కోసం, అంటే వాళ్ళ ఇస్లాం మతం కోసం చేస్తున్న పెద్ద త్యాగం అని చెప్పేసి అది తప్పు కాదని స్పష్టంగా చెప్తున్నాడు. ఈ వీడియోలో ఈ నీచుడు ఉమర్ నబీ చాలా శాంతంగా ఎలాంటి భయం లేకుండా మాట్లాడడం మీరు చూడొచ్చు. వీడు చేసే రాక్షస చర్యల వల్ల జరిగే ధన నష్టం, ప్రాణ నష్టంపై వీడికి కళ్ళలో ఎలాంటి స్పందన, జాలి, కరుణ కనబడడం లేదు. ఇది వీడి మాటల తీరు చూస్తుంటే వీడి మనసులో తీవ్రవాద ఆలోచనలు ఎంతగా స్థిరపడిపోయాయో స్పష్టంగా చూపిస్తుంది. వీడి మాటల్లో ఉన్న ధైర్యం, విశ్వాసం, వీడు చేస్తున్నదే సరైన దారి అన్న నమ్మకం వీడిలో బలంగా కనిపిస్తూ ఉంది. ఈ వీడియో బయటికి రావడంతో భద్రతా సంస్థలు మరింత అప్రమత్తమయ్యాయి. ఒక వ్యక్తి ఎలా నెమ్మదిగా రాడికల్ ఆలోచనలకు జారిపోతాడో, వాడి ఉగ్రవాద భావజాలాలకు ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటాడో ఇంతకంటే సాక్ష్యం మరొకటి లేదు. సో చూశారు కదా, ఇంతకుముందు చదువు లేని వాళ్ళు, నిరుద్యోగులు, పేదవాళ్ళు ఇట్లాంటి కార్యకలాపాలకు పాల్పడతారనేది కొంతమంది మూర్ఖుల వాదన. కానీ ఇప్పుడు వీడు ఒక సాధారణమైన వ్యక్తి కాదు, వీడు ఒక డాక్టర్. అంటే ఇస్లాంలో ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా వాడు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళలో ఉగ్రవాద భావజాలాలు అనేవి సేమ్ ఉంటాయి, ఒకటే విధంగా ఉంటాయి. వీళ్ళకి చిన్నప్పటి నుంచి దేశానికి వ్యతిరేకంగా, ఇతర మతాలకు వ్యతిరేకంగా నూరిపోసే విషం అదే రేంజ్లో ఉంటుంది. కాబట్టి ప్రజలారా, ఉగ్రవాదులు ఎక్కడో లేరు, మీతోనే ఉన్నారు, మీ చుట్టూ తిరుగుతున్నారు, మీతో కలిసి తిరుగుతున్నారు. వాడు ఎక్కడ ఏ రూపంలో ఉంటాడో తెలియదు. మీరు తినే హోటళ్ళలో కావచ్చు, మీరు వెళ్ళే హాస్పిటల్లో కావచ్చు, ఇంకెక్కడైనా సరే ఈ రాక్షసులు మీతో పాటే కలిసి ఉంటారు, కలిసి మాట్లాడుతుంటారు, సోదరభావంతో మెలుగుతున్నట్టు నటిస్తూ ఉంటారు. కానీ వీళ్ళ మనసుల్లో ఉన్నటువంటి ఆ దేశ విరోధి, ధర్మ విరోధి, ఇతర మతాల పట్ల ఉన్నటువంటి విషాన్ని ఎప్పుడు ఏ విధంగా చిమ్ముతారో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి ప్రజలారా, మీకు నేను చెప్తున్నది ఏంటంటే వీళ్ళతోటి చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా దూరంగా ఉండండి. వీళ్ళ దుకాణాలకి, వీళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి ఇన్స్టిట్యూట్స్కి మీరు వెళ్ళి అక్కడ వాళ్ళ ద్వారా సేవలు చేయించుకోవాలని కానీ ఇట్లాంటి ఆలోచనలు మానుకోండి. కాబట్టి వీళ్ళతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీకు, దేశానికి, మీ పిల్లల భవిష్యత్తు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నేను చెప్పిన విషయం మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే, ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు నా వీడియోస్ కొత్తగా చూస్తుంటే మన ఛానల్ ద ఇండియన్ వైబ్స్ ఆఫ్ చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దానితో పాటే ఏ వీడియో చేసినా మొదటిగా మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. జై హింద్, జై భారత్, వందే మాతరం, భారత్ మాతాకి జై.